రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విపక్షానికి మించిన రీతిలో స్వపక్షం నుంచి విమర్శలు ఎదుర్కొంటుండటం చర్చనీయాంశమవుతోంది. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలను తప్పుబడుతూ రిటైర్డ్ డీసీపీ ఏబీ వెంకటేశ్వరరావు ప్రత్యేక కార్యాచరణకు దిగటం సంచలనం రేపుతోంది. రాష్ట్రంలో ఆయనను టీడీపీ నుంచి వేరుగా చూసిన పరిస్థితి లేదని అంటున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ క్యాడర్ ఏబీవీతో బాగా కనెక్ట్ అయింది. దీంతో ఆయన వాదనను టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అయితే ఇప్పుడు ఆయన టీడీపీ ప్రభుత్వానికే ఎదురు తిరుగుతున్నట్టు వ్యవహరిస్తుండటంతో కలకలం రేగుతోందని అంటున్నారు. ఏబీవీ వైఖరిని గమనిస్తున్న టీడీపీ హైకమాండ్ ఆయన విషయంలో ఏం చేయాలో తేల్చుకోలేకపోతోందని అంటున్నారు. కొద్ది నెలల క్రితం తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు ఏబీవీ. అంతేకాకుండా తన ప్రధాన లక్ష్యం మాజీ ముఖ్యమంత్రి జగన్ అంటూ స్పష్టం చేశారు. అయితే ఆయన గురి తప్పి ఎక్కువగా టీడీపీనే టార్గెట్ చేస్తున్నారని పసుపు సైన్యం వాపోతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదిస్తున్న పోలవరం బనకచర్ల ప్రాజెక్టును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన కాదని చెబుతున్న ఏబీవీ ఓ ఇంజనీరింగ్ సంస్థ తన సొంత ప్రయోజనం కోసం ఈ ప్రాజెక్టును ప్రతిపాదిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. బనకచర్ల వల్ల రాష్ట్ర ప్రజల కన్నా ఎక్కువగా మాజీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే లాభపడతారని ఏబీవీ వాదిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విజయవాడ వేదికగా బనకచర్లపై తన ఆలోచనలను బయటపెట్టి ఏబీవీ మరికొంతమంది మేధావులతో కలిసి బనకచర్ల ప్రాజెక్టును విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బనకచర్లపై ప్రభుత్వం ముందుకు వెళితే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం లేవనెత్తుతామని అప్పట్లో హెచ్చరించారు. అయితే ఏబీవీ హెచ్చరికలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని భావిస్తున్న ఆయన తాజాగా ప్రాజెక్టు బాట పేరిట రాయలసీమ ప్రాంతంలో పర్యటించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. దీంతో ఏబీవీ వైఖరిపై టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రిటైర్డ్ డీసీతో ఎందుకొచ్చింది తలనొప్పి అంటూ టీడీపీ నేతలు తమ అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు. హైకమాండ్ ఒకసారి ఆయనతో మాట్లాడితే సరిపోతుంది కదా అంటూ సలహాలు ఇస్తున్నారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏబీవీతో కొంత గ్యాప్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. టీడీపీ సానుభూతి పరుడిగా ముద్రపడిన తాను గత 5 ఏళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డానని, ఇప్పుడు కూడా తనకు మేలు జరగటం లేదని ఏబీవీ అసంతృప్తిగా ఉన్నట్టు చెబుతున్నారు. దీనిపై కొద్ది రోజుల క్రితం ఒక ట్వీట్ లో తన ఆవేదన ఆయన వెళ్లగక్కారు. తనకు జరిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చటానికి మంచి ప్రభుత్వానికి 9 నెలలు పట్టిందని ఆయన ఆ ట్వీట్ లో చురక వేశారని అంటున్నారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చి ఆయనను సంతృప్తి పరిచేలా అన్ని చర్యలు తీసుకున్నా ఏబీవీ ఆందోళన బాట వీడకపోవటమే ఆసక్తి రేపుతోంది. అయితే ఏబీవీ సన్నిహితులు మాత్రం ఆయన పోరాటం కూటమి ప్రభుత్వంపై కాదని, కేవలం బనకచర్ల ప్రతిపాదనపై వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. బనకచర్ల రాష్ట్రం మరింత అప్పుల పాలవుతోందన్న ఆవేదనతోనే ఆయన ఆలోచనలు పంచుకుంటున్నారని అంటున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే ప్రజలు ఒకే ప్రభుత్వాన్ని స్థిరంగా గెలిపించాలని కోరుతున్నారని గుర్తు చేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు బనకచర్ల ప్రతిపాదన విరమించుకోవాలన్న డిమాండ్తోనే ఏబీవీ ఒత్తిడి పెంచుతున్నారని చెబుతున్నారు. ఇక మరొక పక్క ఏపీ అధికార కూటమి పార్టీలో కీలకమైన టీడీపీలో గుబులు రేగింది. అసలు పార్టీలో ఏం జరుగుతోందన్న విషయంపై కీలక నాయకులు దృష్టి పెట్టారు. చంద్రబాబు ఆదేశాలతో హుటాహుటిన కదిలిన సీనియర్ నేతలు ఇద్దరు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై అధ్యయనం చేయనున్నారు. దీనికి కారణం వరుసగా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై వస్తున్న వ్యతిరేక కథనాలే. కొన్ని రోజుల కిందట ఓ మంత్రి వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఆయన దోచుకుంటున్నారని పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ కాంట్రాక్టర్ కు పనులు ఇచ్చి ఎలాంటి నిబంధనలు పాటించకుండానే సుమారు 50 కోట్ల సొమ్మును సొంతం చేసుకుంటున్నారని టీడీపీకి అత్యంత విశ్వసనీయంగా ఉండే ఓ మీడియా వెలుగులోకి తెచ్చింది. దీనిపై అప్పట్లో సీఎం చంద్రబాబు స్పందించినా జరగాల్సిన పని జరిగిపోవటంతో ఆయన సదరు మంత్రిని కేబినెట్ సమావేశం అనంతరం మందలించి వదిలేశారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తాజాగా గుంటూరుకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే సహా శ్రీకాకుళానికి చెందిన మరో ఎమ్మెల్యే పైన ఇలాంటి వార్తలే వచ్చాయి. పెద్ద ఎత్తున కథనాలు ప్రచారమయ్యాయి. అటు టీవీలోనూ ఇటు పత్రికల్లోనూ వచ్చిన కథనాలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇది నిజమేనా? నిజమైతే వారెందుకు అలా చేస్తున్నారన్న విషయాన్ని కనుక్కోవాలని 48 గంటల్లో నివేదిక తనకు అప్పగించాలని చంద్రబాబు పార్టీ సీనియర్లు, ముఖ్యంగా క్రమశిక్షణ సంఘంలో ఉన్న వారికి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఇలా వ్యతిరేక కథనాలు, వార్తలు రావటం వెనుక 2 కారణాలు ఉన్నాయన్నది పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కూటమిలోనే కొందరు మీడియాకు ఉప్పందిస్తున్నారని, తమను బదనాం చేసేందుకు వైసీపీ నుంచి వచ్చి పార్టీలో చేరిన వారే ఇలా చేస్తున్నారని చెబుతున్నారు. మరికొందరు మాత్రం నిజంగానే జరుగుతున్నాయని, కాబట్టే కథనాలు వస్తున్నాయని అంటున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని వారు అంటున్నారు. ఈ పరిణామాలు టీడీపీలో చర్చగానే కాకుండా ఆసక్తిగా మారాయి. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.